ఇక్కడ ఈ 2 నెలలు అయితుంది మేడం. ఈ ఒడ్లు జోకి ఒడ్లు పట్టి ఎండలకి ఎండి చచ్చిపోతుర్రు. ఒక్కొక్కడు చచ్చిపోతుర్రు. హ్మ్. ఈ ఎండలకి ఎక్కడ ఆగలేక దూపగొని ఆకలి కొని చచ్చిపోతుర్రు. హ్మ్. ఆగమాగం చేస్తున్నారు. ఒడ్లు చూడు ఎట్లున్నాయి. పట్టాలు చీకిపోతున్నాయి. ఒడ్లు ఖరాబ్ అయితున్నాయి. హ్మ్. ఈ ఆన కొడితేనయితే ఒక్క ఇత్తే పనికిరాదిగ. ఓకే. మమ్మల్ని అయితే అరోరా ఎంత అనిపిస్తుంది. మీ సీరియల్ నంబర్ ఎంత? ఆడ నేను నరసాగూడలో పోసిన మేడం. ఆ! ఆడన్నర పోతే అని ఆడ పోసిన. ఆ! 23 సీరియల్ నాది. ఆ! ఇంతవరకు ఒడ్డు పోలే. ఇప్పుడు నేను ఊరికి వచ్చి 2 నెలలు. హ్మ్. నేను మా భార్య సస్తున్నాం. మా కొడుకులు హ్మ్. హైదరాబాద్‌లో ఉంటారు. నన్నైతే ఏడిపించింది మేడం. నువ్వేమైనా ఇంత ఎన్ని ఇన్ ఎన్ని ఎన్ని బస్తాలున్నాయి మీవి? నా 500 సంచులయితాయి మేడం. 500 ఆ! సంచులు. హ్మ్. ఎట్లా నడుస్తుంది? లారీ వాళ్ళేమో బాగా లారీలు చెప్తున్నారు. అస్సలే వస్తలేవు. ఆ! లారీలు వస్తలేవు. ఆ జోకినవి ఎత్తుకపోతలేరు. ఆడ జర తిరిగిన జోకుతురు గానీ హ్మ్. అస్సలు ఎత్తుకపోతలేరు. లారీలోళ్ళతోటి బాధ. హ్మ్. ఆ లారీ పోతే ఇయ్యాల లారీ తోలితే 8 రోజుల దాకా లారీ ఆయనే పంతుంది. హ్మ్. ఆ! ఇంత ఆగమాగం చేస్తుర్రు. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లనేనా? అప్పుడు మంచిగానే నడిచింది మేడం. ముఖ్యమా కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత పాపం చేయలే. ఈడొచ్చిన సంతే చేస్తుడు. ఈ ఎమ్మెల్యే అట్టే చేస్తుడు. ఈయన అట్టే చేస్తుడు. హ్మ్. మేము ఇంతగానం సరే ఆయనకు 10 సంవత్సరాలు గెలిపించాం మేడం. ఆ! సరే 10 సంవత్సరాలు మంచోడని చేపించినాం. సరే ఈయనేమన్నా మార్పిడి చేసుకొస్తాడో, ఇది చేస్తా, అల్లం పెడతా, బెల్లం పెడతా, ఇది చేస్తా, అది చేస్తా, హ్మ్. ఇండ్లు ఇస్తా, అది ఇస్తా అంటే సరే మార్పిడి చేద్దాం. ఓకే. ఈయనకు ఒకసారి వేస్తే ఆయన కూడా బుద్ధిగాలిగా ఉంటాడు అని ఇట్లా మేము ఆలోచన చేసి ఇట్లా ఓకే. వేసినాం. హ్మ్. ఇట్లా ఇస్తే మమ్మల్ని ఆగం చేస్తుండు ఇప్పుడు. హ్మ్. ఏం సమాధానం? ఎట్లుంది? అప్పుడు బావుందా? ఇప్పుడు బావుందా? అప్పుడే బాగుంది. హ్మ్. ఆ! ఇచ్చిండా కేసీఆర్ కేసీఆర్ రైతు మంచిగానే బంధు గావచ్చు, ఆహ్, రుణమాఫీ గావచ్చు. రైతు బంధు అందరికేసిండు. 100 ఎకరాలకు కూడా బోర్ల గుట్టలకు కూడా ఏసిండు. ఈడే అస్సలే మరి ఏస్తలేడు. ఈయన గూడా రుణమాఫీ చేస్తా అంటుండు. రైతు ఏడ బంధు, చేసిండు మేడం? ఏసిండు. బోనస్ ఇస్తా అంటుండు. బోనస్ బీపీటోళ్ళకి అని అంటుండు గానీ ఎవడు పెడుతుండు బీపీటు? హ్మ్. తక్కువ ఒడ్లు పంతాయి బీపీటుకు. ఈ హ్మ్. రైతులు ఒక్కొక్కడు ఈ ఒడ్లు అయితేనే మంచిగా పండుతున్నాయి పంట. హ్మ్. ఈ హ్మ్. బీపీటో ఇదన్నా ఈ గింజ ఇట్లా ఇది ఏర్చుకుంటే ఇటు జర కెలిగించుకుంటే ఆగుతది. బీపీటీ ఓర్చుకోదు. హ్మ్. వానలు పడితే అస్సలు ఓర్చుకోదు. ఒక్కరోజు కూడా ఓర్చుకోదు. హ్మ్. ఇన్నావా? ఆ రకంగా చేస్తుర్రు ఈళ్ళు. మమ్మల్ని ఆగం చేస్తుర్రు. చూడురా మేడం హ్మ్. అన్నీ అవ్వుపడుతున్నాయి. ఒడ్లు ఏమన్నా పోతున్నాయా? ఓ ఎట్లా 2 నెలలు మరి వాన పడితే మీ పరిస్థితి ఇక ఏంది? అయిపోయింది. అయిపోయింది. మీకు గూడా కథమే అయిపోయింది. ఆ! అయిపోయింది. ఇక వాన పడితే ఇక మేము ఆగం అయిపోయింది. శతసంచారం కావాలి. ఎగడి చేయాలి. అప్పులోళ్ళు బిగులాడుతుర్రు. ఆఖరికి ఏం చేయాలో ఆ తాడి చెట్టు కురి పెట్టుకొని సావాలనా ఇక్కడ హ్మ్. అర్థమైతలేదు. మాకెంత బాధ అయిపోతుంది. హ్మ్. ఒక్క ఇప్పుడు రూపాయి బాధపడుతుర్రా ఓట్లేసినందుకు? రేవంత్ రెడ్డిని మరి గెలిపించినందుకు? అంతే కదా! హ్మ్. మనకు ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించాం మేడం. మరి గెలిపిస్తే మాకు గెలిపియాలి కదా! అవు. మంచిగా గెలిపిస్తే మంచోడని మనం మొక్కుతాం గాని, హ్మ్. ఈ ఇగసవడి చేతులు చేస్తే ఎట్లా చేయాలి? ఓటెట్టేస్తాం, ఎట్లా చేస్తాం? హ్మ్. మా పుణ్యాన ఆయన బతుకుంటే కోట్ల కొద్దిగా సంపాదించి అవును. పెళ్ళాం పిల్లలు పోయి హాయిగా పంతుర్రు మమ్మల్ని చూడు ఎండల చంపుతుర్రు. అవును. ఏ రకంగా చంపుతుర్రు చూడు. ఎట్లా మరి మమ్మల్ని పొద్దున్న, సాయంత్రం దాకా ఈడనే ఉంటారా మీరు? ఏం చేయాలి మేడం? గాలొచ్చినప్పుడు ఎండకి పని చేసుకోవాలి. పోయి ఆ పని చెరసేపు ఆ చెట్టు కింద కూర్చుంటాం. మళ్ళొస్తాం ఈ ఎండలనే చేస్తున్నాం. టిఫిన్ కట్టుకొనొస్తారా? టిఫిన్‌కి ఇదే ఊరు గాని టిఫిన్ కట్టుకొస్తాం, నీళ్ళు తాగుతాం. హ్మ్. ఉంటే అందుకు నీళ్ళు లేవు. మరాయన వద్దొద్దంటుండు గదా! వద్దెందుకేసిర్రు అనేసి మరి అంటుండు. వడ్లెందుకు కట్టాడు? మరి ఎందుకు పెట్టిండు? ఈ కరెంట్ ఇచ్చే, నీళ్ళిచ్చే, మూసి నీళ్ళిచ్చే మరి ఏం చేసుకొని బతకాలి ఇప్పుడు ఇయన్నీ? ఎక్కడ చేసుకొని బతకాలి? హ్మ్. మరి అప్పటినుంచి చెప్తే అయిపోవు గదా! అవు. ఎంత చేయకనా ఊకుందు. సప్పుడుగాడు ఊకుందు. హ్మ్. వచ్చాడు భూములు ఈడికెళ్ళి ఆడికి ఆ ఏట్లోకెళ్ళి ఆడికేసిర్రు పైప్ లైన్. హ్మ్. ఏసి అందరూ పొలాలు అచ్చకట్టిర్రు. మరి హ్మ్. ఇప్పుడు ఏం చేస్తారు? పొలం అచ్చకట్టినాక హ్మ్. ఇగో ఇది పెట్టుకోవస్తది. హ్మ్. ఇప్పుడు ఈ చెలుకుందిగా మేడం. హ్మ్. పత్తో, సద్దలో, జొన్నలో, కందులో ఏదైనా వేసుకుంటే ఇది అక్కరొస్తది. హ్మ్. కానీ తర్రల్లో ఏమేస్తదో అన్నీ వాన పడంగానే వరవ నిండా నీళ్ళైతాయి. హ్మ్. ఆ ఏసిన మొక్క చచ్చిపోతది. హ్మ్. మళ్ళీ అటకొంత చావాలి మేము. ఏం చేయాలి మేడం? అంతా ఎట్లా ఆగమాగం మరి చేస్తుంది. మళ్ళీ కేసీఆర్ వస్తేనే బావుంటదా? కేసీఆర్ వస్తేనే మంచిగా అనిపిస్తుంది మాకైతే. ఈడు చేయడు. ఎంత ఆగమాగం చేస్తుడు. ఇక బీజేపీ గూడా వస్తదంటుంది గదా మరి. ఇక బీజేపీ అంటే ఏమొస్తది మేడం మనకు తెలవదు. ఎక్కువ ఇదే ఈ కాంగ్రెస్ కేసీఆరే మంచిగా చేసినట్టు. నువ్వు దేనికేసినావు? కారు గుర్తుకేసినావా? అప్పుడా? ఇప్పుడు మొన్న గెలిచినప్పుడు. మొన్న గెలిచినప్పుడు ఆదికి లేదు మేడం. వీటికేసినవు గానీ హ్మ్. కారు గుర్తుకేసిన నేను. హ్మ్. మంచిగుండేనా కేసీఆర్ మంచిగుండే ఉన్నప్పుడు? ఆయన అగద్దాం ఇప్పుడు మనం ఇయ్యాల కాదు మరి అప్పటి గింజ లేకుండా కొండం మేము, గింజ లేకుండా కొంటాం అయ్యి అంటుండు గదా! కేసీఆర్ రేవంత్ రెడ్డి అంటుండు. ఏడగుంటుండు. కేసీఆర్ ఏమన్నాడంటే తడిసిపోయిన ఒడ్లున్నారే జొక్కపోర్రా అని చెప్పిండాయన. హ్మ్. ఇగో ఇంత సక్కదనంగా ఒడ్లు పట్టి ఇగో చూడు హ్మ్. ఎంత బయట పెడితే ఇంతవరకు ఒడ్లే జోక్తలేడా? హ్మ్. ఏడ జోక్తా అంటుండు ఆయన? హ్మ్. జోక్తుండా ఆయన? హ్మ్. జోక్తలేడా మమ్మల్ని ఎంత బాధ పెడుతుండు. హ్మ్. వాళ్ళు బీహారోళ్ళు ఎక్కడికెళ్ళో నిన్న వచ్చిర్రు. కేసీఆర్ బిడ్డ గూడా ఆడ ధర్నా చేసింది సెక్రటేరియట్ కాడ. ఇదిగో ఆళ్ళు పోతామంటారు. వాళ్ళకి అన్నం లేదు, బుగ్గి లేదు, నీళ్ళకి లేదు. బీఆరోళ్ళకా? ఆ! ఆడ మనమన్నా ఇంకా పోయి ఆ ఇళ్ళల్లో జర ఫ్యాన్ కింద నడమంటారు గానీ ఆళ్ళ పరిస్థితి ఏంది మేడం? హ్మ్. ఒకడు మనకు గడ గడ ఇట్లెళ్ళి ఆ రోడ్ కాడికి పోయి గాడికి పోయినాక ఈ బొత్తాకు పడుతుంది. ఆ హోటల్ కాడ హ్మ్. ఆడికి పోంగానే ఆవిడ వచ్చి సైకిల్ మోటార్ ఒకటి గుద్దిపోతే చచ్చిపోయిండు. అయ్యో! ఆ! ఏం చేయాలి మేడం? అంతా ఆగం చేస్తుండు. హ్మ్. హ్మ్.
అంత ఆగం చేస్తాడు మేడం. ఈ ఒడ్లు పోయే ప్లాన్ చేయరు ఎట్లన్నా చేసి ఈ ఒడ్లు పోయితే అంటే మాకు కేసీఆర్ బిడ్డ కూడా అంత రైతును మేము ఆదుకుంటామని చెప్పేసి ఏం చెప్తున్నారు అనుకుంటుంది కదా. మేడం ఇంతవరకు ఏది లేదాగా ఒడ్డు చూడు ఓ ఆ రెడ్డి 15 రోజులు జోకిరు 15 నాడు ఎత్తుకపోయారు ఇంతవరకు లారీ దిగుతానే లేదు ఒడ్డు ఉమ్, ఏం చేయాలి ఉమ్, ఆయన మస్తు బాధపడుతుడు 20 ఎకరాల ఆశ ఆయన ఉమ్. ఆగం ఆగం చేస్తుడు బాగా ఏం చేయాలి మేడం జర ఎట్లా చేసి ఈ ఒడ్లు లేవే ప్రయత్నం చేయరు మీరన్నా చేస్తే మీకు పుణ్యం ఉంటుంది